అండి, వెల్కమ్ టు మై న్యూ కిచెన్ ఛానల్ ఆర్జే మ్యాజిక్ కిచెన్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో తవా మీద అరిటాకులో చాలా టేస్టీ అండ్ స్మూతీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 500 గ్రామ్స్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా. నేను గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 లెమన్, ఇవి అండి మనకు కావాల్సిన పదార్థాలు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్లో ఆనియన్స్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే ముక్కలకు మసాలా అనేది అంత బాగా పడుతుంది. ముందుగా అరిటాకుని కొంచెం వేట్ చేసుకోవాలండి, ఎందుకంటే అరిటాకు అనేది చీలిపోతుందన్నమాట. వేట్ చేసుకున్నామంటే మనకు ఎలా కావాలంటే అలా మడుగుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఆ చికెన్ అరిటాకులో వేసుకొని మడచాలి. చూడండి, ఈ విధంగా అరిటాకులో చికెన్ని మనం మడచాలి. మడిచిన తర్వాత అరిటాకుని మనం దారంతో మొత్తం చుట్టేయాలి. ఆయిల్ తీసుకొని, మనం చేసేది పొయ్యి మీద కదండి, ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కట్టి పెట్టుకున్న అరిటాకును 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సన్నమంట ఉంటే చికెన్ అనేది చాలా బాగా రోస్ట్ అవుతుందండి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క తిప్పి మనం ఇంకో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్ 2 పక్కల బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. మనం దారం చుట్టాం కదండి, నేను కత్తెరతో ఆ దారాన్ని అంతా తీసేస్తున్నాను. చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగా రోస్ట్ అయింది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. తర్వాత ఆనియన్స్తో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తవా చికెన్ ఫ్రై ఇన్ బనానా లీఫ్ రెడీ అండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఇదంతా చేసింది మా ఆయన అండి. తను నాకు చాలా హెల్ప్ చేశాడు. ప్లీజ్ తనకి థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.